ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఎక్కడ పడుకుని ఉన్నావు? ఎక్కడ సుఖాన్ని మరుగుతున్నావు? ఎక్కడ ఆనందిస్తున్నావు? దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నావా? లోకంలో ఆనందిస్తున్నావా? దేవుని ప్రజలతో పాటు దేవుని ఆరాధిస్తానికి ఆశపడుతున్నావా? లేకపోతే నాకు ఇది లేదు అది లేదు ఇక్కడైతే? ఈరోజు దేవుడు అంటున్నాడు, మేలుకో మేలుకో. దేవుడు సంసోను కూడా సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా దేవుడు ఆ చివరి ఉగ్రత ప్రారంభమయ్యేటప్పుడు కూడా మూడో భాగం నాశనం చేసుకుంటూ అప్పుడు కూడా పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ మనుషుడు పశ్చాత్తాపడతలేదట. కనికరం, కృప, కనికరం కలిగిన దేవుడు నీవు నాశనం అవ్వకూడదని, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు బాగుపడాలని అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రపోతున్నావా? ఎక్కడ సుఖాన్ని మరుగుతున్నావు? ప్రార్థన అంటే కష్టమా? వాక్యం అంటే కష్టమా? దేవుని సన్నిధం అంటే నిర్లక్ష్యత? ఏది ఒకప్పుడు సంఘంగా కూడా ఆరాధించిన వారు ఇప్పుడు ఏదో వెళ్ళొచ్చామండి, అటెండెన్స్ చేసుకుని వచ్చాం. దేవుని సన్నిధిలో ఎందుకండి నేను అడుగుతున్నాను, మాట్లాడుతున్నాను. ఉద్యోగానికి ఎవరన్నా లేటుగా ఎప్పుడు పడతారు వెళ్తారా? ఎందుకు టైం అంటే ఇంకా ముందుకు వెళ్తాను చూస్తారు. 2 నిమిషాలు ముందు ఉండడానికి కష్టపడతాం. ఎందుకు పే పోతుందండి, డబ్బులు ఎక్కడతారండి, నష్టం కలుగుతుందండి. దేవుని సన్నిధి అంటే మారాలి. ఇది ఆ శక్తితో దేవుని సన్నిధిలో పరిగెత్తుకుంటూ రావాలి. నా దేవుణ్ణి నిన్ను ఆరాధించాలి, నా దేవుణ్ణి నిన్ను సన్నిధించాలి, నా దేవుణ్ణి నిన్ను సేవించాలి. ఇదిగో 2-3 ఎక్కడ కొడతారో దేవుడు అక్కడ ఉంటున్నాడు. 1,000 మంది కూడినప్పుడు దేవుడు ఇంకెంత ఘనంగా పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకటి ఏంటంటే, ఒక్క క్యాండిల్ ఒక్క స్థలంలో వెలిగిస్తాం ఒకటి, ఇదే స్థలంలో 1,000 క్యాండిల్ వెలుగుతాం ఒకటి. అడుగుచాడు దేవుడు ఒక్కొక్కరిని వెలిగించాలని ఆశపడతాడు, ఒక్కొక్కరిని రగులు కొట్టాలని ఆశపడతాడు, ఒక్కొక్కరు ఆయన ఆత్మను కుమరించాలని ఆశపడుతున్నాడు. మేలుకో, నీలో ఆశ కలగాలి. ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఆశ లేని వారికి దేవుడు ఏం చేయగలుగుతాడు? ఇదిగో దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు, మేలుకో మేలుకో.